క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ మ్యాచ్ జరిగింది. ఓ అంతర్జాతీయ టీ20లో ఏకంగా మూడో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. నెదర్లాండ్స్, నేపాల్ మధ్య స్కాట్లాండ్ ట్రై సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ ఈ అద్భుతానికి వేదికైంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఇరు జట్లు స్కోర్లు సమమయ్యాయి. అనంతరం తొలి సూపర్ ఓవర్‌లో, రెండో సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమయ్యాయి. చివరికి మూడో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. నేపాల్‌పై నెదర్లాండ్స్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మూడు సూపర్ ఓవర్‌లో ఫలితం తేలడం ఇదే మొదటిసారి. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు ఆతిథ్య స్కాట్లాండ్‌తో కలిసి టీ20 ముక్కోనపు సిరీస్‌లో పాల్గొంటున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా గ్లాస్గో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో నేపాల్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో తేజ నిడమానూరు 35 టాప్ స్కోరర్‌గా నిలవగా, విక్రమ్‌జిత్ సింగ్ 30, సాకిబ్ జుల్ఫికర్ 25, మైకేల్ లెవిట్ 20, మాక్స్ ఓడోట్ 19, లైన్ కచట్ 11 రెండంకెల స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో సందీప్ నెమ్చెని 3 వికెట్లు, నందిన్ యాదవ్ 2 వికెట్లు, రాజంసి, కుశాల్ బుకేల్ తలా వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన నేపాల్ కూడా నిర్ణీత ఓవర్లలో 152 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. తొలి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ వికెట్ నష్టపోయి 19 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్ కూడా వికెట్ నష్టపోకుండా అన్నే పరుగులు చేసింది. దీంతో రెండవ సూపర్ ఓవర్‌కు దారితీసింది. రెండో సూపర్ ఓవర్ కూడా ఇరు జట్లు తలో 17 పరుగులు చేయడంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్‌కు వెళ్ళింది. ఈ సూపర్ ఓవర్‌లో నేపాల్ 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది. దీంతో నెదర్లాండ్స్ టార్గెట్ ఒక్క పరుగుగా మారింది. ఛేదనలో మైకేల్ లెవిట్ తొలి బంతికే సిక్సర్ బాది నెదర్లాండ్స్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.